నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తమిళనాడులో తొలగిన రాజకీయ అనిశ్చితి. లెఫ్ట్ వీసీకే పార్టీల మద్దతుతో 118కి చేరిన టీవీకే బలం. మరోసారి గవర్నర్ వద్దకు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్న దళపతి. టీవీకేకు మద్దతుపై గవర్నర్కు లేఖ రాసిన లెఫ్ట్ పార్టీలు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం వద్దని రాజేంద్ర అర్లేకర్కు స్టాలిన్ విజ్ఞప్తి. పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి. రేపు కొలువుదీరనున్న బీజేపీ సర్కార్. దేశానికి మోడల్గా కొడంగల్ను తీర్చిదిద్దుతామన్న సీఎం. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడి. ఆగస్టులోగా మూసీ ప్రాజెక్టు పనుల ప్రారంభానికి సర్కారు ఆదేశం. ఎవరికీ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్దేశం. విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో దర్యాప్తు వేగవంతం. నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు. తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటులో నాటకీయ పరిణామాలకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకేకు మద్దతిచ్చేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీలు అంగీకరించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కొలిక్కి వచ్చింది. విజయ్కు మద్దతు ఇచ్చేందుకు వామపక్షాలు అంగీకారం తెలిపాయి. వీసీకే పార్టీ కూడా సమ్మతి తెలిపింది. ఈ పార్టీల మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో మద్దతు పార్టీల బలాబలాలతో విజయ్ గవర్నర్ కార్యాలయానికి చేరుకున్నారు. గవర్నర్ను కలిసి మద్దతు ఇస్తున్న పార్టీల వివరాలను సమర్పించనున్నారు. వామపక్షాలు ఇచ్చిన లేఖలను గవర్నర్కు అందించనున్నారు. టీవీకేకు మద్దతుపై గవర్నర్కు లెఫ్ట్ పార్టీలు ఈ లేఖ రాశాయి. ఎలాంటి షరతులు లేకుండా టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు లేఖలో స్పష్టం చేశాయి. మద్దతిచ్చిన కాంగ్రెస్, వీసీకేలకు మంత్రి పదవులు దక్కనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్కు 2, వీసీకేకు 1 మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీసీకే అధ్యక్షుడు తిరుమా ఒళగన్ టీవీకే మంత్రివర్గంలో భాగం కానున్నట్లు తెలుస్తోంది. వామపక్ష పార్టీలు మాత్రం తాము బయట నుంచే విజయ్ ప్రభుత్వానికి మద్దతునిస్తామని తెలిపాయి. మంత్రివర్గంలో చేరబోమని స్పష్టం చేశాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు ఆ పార్టీ 10 సీట్ల దూరంలోనే నిలిచిన టీవీకేకు 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ మద్దతు పలికింది. అయినా మరో 5 సీట్ల దూరంలో నడిచిన టీవీకేకు డీఎంకేతో కలిసి పోటీ చేసిన వామపక్షాలు, వీసీకే మద్దతు ఇచ్చాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అటు నూతన ప్రభుత్వ ఏర్పాటుపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. రాజ్యాంగబద్ధంగా తక్షణమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా కోరారు. రాష్ట్ర సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వీలుగా వెంటనే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఇది కేవలం అవసరం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన బాధ్యతని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గడిచిన 4 రోజులుగా తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇక లాంఛనంగా మారింది. కొద్దిసేపటి క్రితమే దళపతి విజయ్ తనకు మద్దతిస్తున్న పార్టీ నాయకులతో కలిసి గవర్నర్ కలిసేందుకు లోక్ భవన్కు వెళ్లారు. మనం ఒకసారి గమనించవచ్చు. లోక్ భవన్ తమిళనాడు గవర్నరు కార్యాలయం లోక్ భవన్ సమీపంలో ఉన్నాం. టీవీకే అధినేత విజయ్ లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి క్రితమే భారీగా బందోబస్తు ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు. గడిచిన 5 రోజులుగా తమిళనాడు రాజకీయాల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. తమిళనాడుకు నూతన ముఖ్యమంత్రి ఎవరు అన్న అంశంపై కూడా నెలకొన్న ఉత్కంఠకు
అనిశ్చితికి కొద్దిసేపటి క్రితమే తెర పడింది. ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 108 స్థానాలు సాధించి అది పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సరిపడా సంఖ్యాబలం సాధించలేకపోవడంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మరో 5 రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అంతలోపే గడిచిన 4 రోజుల్లో పలు రాజకీయ ఊహాగానాలు అదేవిధంగా రాజకీయ అనిశ్చితికి దారితీశాయి. మరోవైపు టీవీకేకి 108 స్థానాలు సాధించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాలకు 10 స్థానాల దూరంలో ఆగిపోవడంతో పలు రాజకీయ ఊహాగానాలకు తమిళనాడులో తెరలేసింది. 59 స్థానాలు సాధించిన డిఎంకే, 47 స్థానాలు సాధించిన ఏఐడిఎంకే రెండూ కలిసి రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయంటూ ఊహాగానాలు చెలరేగడంతో తమిళనాడు ప్రజలు అధిక మొత్తం ఓట్లేసి ముఖ్యమంత్రిగా విజయ్ కావాలని భావించిన తమిళ ప్రజలందరికీ షాక్ ఇచ్చే రీతిలో ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ ఈ రోజు మాత్రం వాటికన్నిటికీ తెరపడిందనే చెప్పాలి. గడిచిన 4 రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 10 శాసనసభ్యుల మద్దతు కూడగట్టేందుకు టీవీకే అధినేత విజయ్ ఎంతో మల్లగుల్లాలు పడ్డారు. సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే పార్టీతో తరచూ సంప్రదింపులు జరిపారు. కానీ డిఎంకేతో కలిసి అలయన్స్గా ఉంటూ పోటీ చేసి ఎన్నికల్లో స్థానాలు సాధించిన సిపిఐ, సిపిఎం, వీసీకే డిఎంకేని వదిలి కూటమిని వదిలి బయటకు వచ్చేందుకు కాస్త ఆలస్యమైంది. తొలుత డిఎంకేతో కలిసి కూటమిలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకారం అందజేసింది. కానీ అదే బాటలోనే మిగిలిన పార్టీలు సిపిఐ, సిపిఎం, వీసీకే కూడా బయటకు వస్తాయని భావించారు. కానీ అందుకు భిన్నంగా 4 రోజులుగా డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చేందుకు సిపిఐ, సిపిఎం సుముఖంగా లేకపోవడం, టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొంది. కానీ ఈ రోజు ఉదయం నుంచి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. సిపిఐ, సిపిఎం అదేవిధంగా వీసీకే విస్తృత స్థాయిలో సమావేశాలు నిర్వహించుకొని టీవీకే అధినేత విజయ్కి మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని చెప్పి ప్రకటించడంతో గడిచిన 4 రోజులుగా తమిళనాడులో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు ఏటకేలకు తెరపడింది. తొలిసారిగా తమిళనాడు చరిత్రలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటివరకైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు ముందుకు వస్తుంది. అదేవిధంగా టీవీకే కూడా అధినేత విజయ్ కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో భాగస్వాములు అయితే తప్ప స్థిరమైన ప్రభుత్వం అందించలేని పరిస్థితి ఉంటుందని భావిస్తున్న విజయ్ తనకు మద్దతు ఇస్తున్న పార్టీలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మరోవైపు వీసీకి కూడా మంత్రి పదవులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ సాయంత్రం 4 గంటల సమయంలో సిపిఐ, సిపిఎం ముందుకు వచ్చినప్పటికీ వీసీకే మరింత బెట్టు చేసింది. వీసీకే అధినేత ఎంపీ తిరుమావలన్ కొన్ని డిమాండ్లు చేస్తూ మద్దతు ఇచ్చేందుకు బెట్టు చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో మరింత అనిశ్చితి నెలకొంది. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు మద్దతు ఇచ్చినప్పటికీ 107 స్థానాలున్న టీవీకేతో పాటు మరో 9 స్థానాలు అయితే 2 స్థానాలు తక్కువ పడేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వీసీకే మద్దతు ఇచ్చేందుకు కాస్త బెట్టు చేస్తుండడంతో ఉత్కంఠ మరోసారి రేగింది. కానీ వీటినన్నింటినీ పటాపంచలు చేస్తూ వీసీకే కూడా మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. వీసీకే కొన్ని డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తుంది. అందులో ప్రధానమైనది మంత్రి పదవితో పాటు మనం చూస్తున్నాం. మంత్రి పదవితో పాటు మనం చూస్తున్నాం. ఒకసారి చూడొచ్చు, లోక్ భవన్లోంచి వాహనాలు బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. లోక్ భవన్కి వెళ్ళి దాదాపు ఒక 15-20 నిమిషాలు అవుతుంది. ఇంకా సమావేశం కొనసాగుతున్నట్టుంది.
పూర్తిగా చూడొచ్చు. మనం ఒకసారి పెద్ద ఎత్తున లోక్ భవన్లో నుంచి గవర్నర్ కలిసిన తర్వాత దళపతి విజయ్ బయటికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. మనం వాహన సేవను చూడొచ్చు. బయటికి కాంగ్రెస్ 5 స్థానాలతో పాటు సిపిఎం 4 స్థానాలు, అదేవిధంగా వీసీకే 2 స్థానాలు, మొత్తం 11 స్థానాలు మద్దతు ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 స్థానాలను విజయ్కి చూడొచ్చు. మనం ఒకసారి విజయ్ వెళ్తున్న దృశ్యాలను కూడా ఒకసారి చూడొచ్చు. సో టీవీకే విజయ్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడొచ్చు మనం ఒకసారి భారీ భద్రత మధ్య ఉన్న దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడొచ్చు. లోక్ భవన్ వద్ద పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటు చేశారు. ఇంకా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారో అన్నది లోక్ భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. 11 లేదా 13 తేదీలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ఒకసారి చూడొచ్చు లోక్ భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన దృశ్యాలను కూడా. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రాజకీయ శకాన్ని ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇంకా ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనమే. ఇప్పటికే 108 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకి సిపిఎంతో పాటు వీసీకే మద్దతు ఇవ్వడంతో 118 స్థానాలకు చేరింది. ప్రభుత్వాన్ని ఏర్పాటుకు సరిపడా శాసనసభ్యుల సంఖ్య లభ్యమవడంతో గవర్నర్ విజయ్ని కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి పిలిచేందుకు సిద్ధమైనారు. దీంతో మరికొద్ది రోజుల్లో అంటే 11 లేదా 13 తారీఖులో ప్రమాణ స్వీకారం చేస్తారని టీవీకే పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. దీంతో ఆ 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా ముఖ్యమంత్రిగా విజయ్ తన ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు. కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, చెన్నై నుంచి. ధన్యవాదాలు నారాయణ. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభాపక్ష భేటీలో సువేందు అధికారిని శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో జరిగిన ఈ సమావేశంలో సువేందు ఎన్నిక ఏకగ్రీవంగా జరిగినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన 8 ప్రతిపాదనల్లోనూ కేవలం 1 పేరు మాత్రమే ఉందన్నారు. వేరే పేరును ప్రతిపాదించడానికి తగిన సమయం ఇచ్చినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని షా తెలిపారు. రేపు పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. బెంగాల్లో సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ 2 ఉప ముఖ్యమంత్రులకు బీజేపీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బీజేపీ మహిళా నేత అగ్నిమిత్ర పాల్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. आज भारतीय जनता पार्टी पश्चिम बंगाल विधानसभा के सदस्यों की एक मीटिंग यहां आहूत की गई है। उस मीटिंग में भाजपा के राष्ट्रीय अध्यक्ष जी ने मुझे और श्री मोहन चरण मांझी जी को केंद्र की ओर से पर्यवेक्षक के रूप में यहां भेजा था। अभी कुछ समय पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है। लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले हैं। उसके बाद दूसरे नाम के लिए भी सबको समय दिया गया, पर्याप्त समय दिया गया।
मगर कोई दूसरा नाम नहीं आया है। इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में मैं श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूं। పశ్చిమ బెంగాల్ సరిహద్దుల నుంచి చొరబాట్లు పశువుల అక్రమ రవాణా ఇకపై జరగవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన విజయం దేశ భద్రతకు దక్కిన భరోసా అని తెలిపారు. ఎన్నో హింసాత్మక ఘటనలు, బెదిరింపులు ఎదురైనప్పటికీ బెంగాల్ ప్రజలు బీజేపీపై అపారమైన నమ్మకాన్ని ఉంచారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు తమపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. బీజేపీ అధికారంలో రావడానికి ఎంతో మంది కార్యకర్తలు తమ ప్రాణాలను త్యాగం చేశారన్న అమిత్ షా వారి బలిదానాల వల్లే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యమైందని గుర్తు చేశారు. బెంగాల్లో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపీట వేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. सबसे पहले मैं दो हाथ जोड़कर बहुत जिम्मेदारी के साथ बंगाल की जनता को कोटि कोटि धन्यवाद करना चाहता हूं। जिस प्रकार का माहौल कम्युनिस्टों के समय से यहाँ पर बनाया जाता था, ममता जी ने इसको और गहरा तरीके से भय में परिवर्तित किया। वहाँ मत की अभिव्यक्ति लगभग असंभव थी। सैकड़ों उदाहरण हिंसा के, क्रूरता के, उसके बीच में भारतीय जनता पार्टी और हमारे नेता नरेंद्र मोदी पर भरोसा कर बंगाल की जनता ने जो प्रचंड विजय हमें दी है, इसके लिए मैं बहुत मैं पार्टी की ओर से ये भी कहना चाहता हूं कि बंगाल की जनता ने हमसे जो अपेक्षाएं रखी, जिस आशाओं को संजो कर एक मैंडेट दिया है, हम पूरा प्रयास करेंगे कि आपके विश्वास को तनिक भी ठेस न पहुंचे, इसमें कहीं कमी। పొరుగు రాష్ట్రాలు సైతం అసూయపడేలా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏడాదిన్నరలోపే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా జలాలతో భూములు తడవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిగా నిధులిచ్చే అవకాశాన్ని వినియోగించుకొని విభేదాలు విడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని స్థానిక ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కొడంగల్లో 110 కోట్ల రూపాయలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. లగచర్లలో నిర్మించే 430 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దౌల్దాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి పనులకు, కోస్గిలో వేణుగోపాలస్వామి ఆలయం అభివృద్ధి పనులకు కొడంగల్ నుంచే సీఎం భూమి పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ భూమి పూజలో మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన సీఎం కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఏడాదిన్నరలోపే మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్టును పూర్తి చేసి కృష్ణానదీ జలాలతో కొడంగల్ భూములు తడిసేలా చేస్తామన్నారు. 2034 వరకు గుంపులు, గ్రూపులు పక్కన పెడితేనే కొడంగల్ పూర్తిగా అభివృద్ధి చెందుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. లగచర్లలో ఇండస్ట్రియల్ పార్క్, శంషాబాద్ ఎయిర్పోర్టుకు 300 ఫీట్ల రోడ్డు వస్తోందని చెప్పారు. అందరం కలిసికట్టుగా ఉండి కొడంగల్ను అభివృద్ధి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు. మా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేస్తే మా శ్రీహరి నియోజకవర్గం, మా నారాయణపేట, మా కొడంగల్కు ఇవాళ కృష్ణానది జలాలు రావాలి. ఏడాదిన్నర తిరిగే లోపల మీరు ఎట్టి పరిస్థితుల పనులను పూర్తి చేసి కృష్ణానది జలాలు కొడంగల్ భూములు తడవాలి. వికారాబాద్ కృష్ణా లైను 90% మంజూరైంది. ఏనుగెళ్ళింది, తోక మిగిలింది. రాబోయే 2 నెలల తోక కూడా బయటికి గుంజి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మనం తెస్తాం. ఇవాళ రోడ్ అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. ఈ గుడి అయినా 2027 డిసెంబర్ లోపల పూర్తి కావాలి. విద్యాశాఖకు సంబంధించిన అన్ని స్కూల్స్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకే కంప్లీట్ చేయాలి. రైల్వే లైన్, సిమెంట్ పరిశ్రమల్ని అన్నిటిని కూడా 2027 డిసెంబర్ లోపల అన్ని పనులను పూర్తి చేసుకునేటట్టు ప్రతిరోజు పని చేయాల్సిందే. రాబోయే 2 నెలల్లో మంచిగా పని చేసుకుందాం. కొడంగల్ అంటే అద్దంలో ఉంది, బంగారు తునకలేక అభివృద్ధి అయిందని పేదోళ్ళందరూ ఈ కర్ణాటక రాష్ట్రం వాళ్ళు కూడా ఇట్లకెళ్ళ పోయేటప్పుడు చూసుకొని అబ్బా కొడంగల్ లాగా ఉండాలనే అని అనుకునేటట్టు మనం అభివృద్ధి చేసుకుందాం.
అభివృద్ధి కోసం మండలానికి ఒక కమిటీ చొప్పున వేసుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. కమిటీలు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకోవాలని దిశానిర్దేశం చేశారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్ను ఆహ్వానించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్ను ఆహ్వానించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్ను ఆహ్వానించారు. ఇప్పటికే విజయ్ మద్దతు పార్టీల లేఖలను గవర్నర్కు సమర్పించగా గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్ను ఆహ్వానించారు. ఇప్పటికే విజయ్ మద్దతు పార్టీల లేఖలను గవర్నర్కు సమర్పించగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విజయ్ను ఆహ్వానించారు. ఇప్పటికే విజయ్ మద్దతు పార్టీల లేఖలను గవర్నర్కు సమర్పించగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.